హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నషరా పలుకులు. ఈరోజు నషరా పలుకుల్లో మనం స్పేస్ షిప్స్ తయారీ, దాని సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు నషరా పలుకులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై నషరా పలుకులు ఛానల్. హలో వ్యూవర్స్, ఈరోజు మనం సినిమాలు చూపించే స్పేస్ షిప్స్ గురించి, వాటి తయారీ గురించి, దాని సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం. మనం ఎన్నో సినిమాలు చూసుంటాం. స్పేస్ షిప్ తయారు చేయటం, దాంట్లో మన హీరోలు విన్యాసాలు చేయటం, ట్రావెల్ చేయటం, ఆ స్పేస్ షిప్ చూడటానికి ఆహ్లాదకరంగా, అద్భుతంగా, చాలా స్టైలిష్గా ఉండటం, అందులో అడ్వాన్స్ టెక్నాలజీ, మోడర్న్ లైఫ్, గన్స్ ఇలాంటివి చాలా ఉండటం, హైపర్ స్పీడ్ మోటార్స్ ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఆ స్పేస్ షిప్స్కి సొంతం. అలాంటి స్పేస్ షిప్స్ అసలుకి నిజ జీవితం ఎందుకు లేవు, అలాంటి ఎందుకు తయారు చేయటం లేదు, వాటి కారణాల గురించి, అలానే సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా స్పేస్ షిప్ అనగా అదొక అంతరిక్షంలో ప్రయాణించడానికి వాడే ఒక వాహనం వంటిది. అది ట్రావెల్ చేయడానికి, లేదంటే యుద్ధం చేయడానికి, పలు రకాలుగా మనం దాన్ని వాడచ్చు. మన నిజ జీవితంలో అయితే రాకెట్స్, స్పేస్ స్టేషన్స్, శాటిలైట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మన స్పేస్ షిప్స్ ఎందుకు యూజ్ చేయమంటే, నిజ జీవితంలో అయితే మనకాడ అంత అడ్వాన్స్ టెక్నాలజీ, అంత అడ్వాన్స్ ఫార్ములా, తయారు చేసే విధానం, వాటి పరికరాలు అలాంటివి మనకాడ లేవు. ఎన్నో విప్లవ ప్రయత్నాల తర్వాత కేవలం వాళ్ళు రాకెట్స్తోనే ప్రస్తుతం అంతరిక్షంలో ట్రావెల్ చేస్తున్నారు. అసలు స్పేస్ షిప్ ఎందుకు తయారు చేయలేరు, అసలు స్పేస్ షిప్ నిజ జీవితంలో ఎందుకు లేవు అని ఈ విషయం గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మన సినిమాలు చూపించే స్పేస్ షిప్స్ ఎంతో స్ట్రాంగ్, పవర్ఫుల్ మెటల్తో తయారు చేయబడినాయి. అలానే అందులో అడ్వాన్స్ టెక్నాలజీ, ఎయిర్ కండిషనర్, గన్స్, మంచి రూమ్స్ ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన సేఫ్ ట్రావెల్కి ఉపయోగపడే ఒక షిప్ లాగా కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో మనం చూస్తే శాటిలైట్కి కానీ, రాకెట్స్ కానీ గోల్డ్, అల్యూమినియం, టైటానియం వంటి మెటల్స్ వాడతారు. ఈ కేవలం అవుటర్ అట్మాస్ఫియర్లో ఉండే కోల్డ్ టెంపరేచర్ తట్టుకోవడానికి, అలానే ఆ స్పేస్ ట్రావెలింగ్ చేసేటప్పుడు వచ్చే ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి, స్ట్రాంగ్ నిలబడటానికి, రాకెట్స్ని కుంగిపోకుండా, అలానే ఆ ప్రెజర్కి మొత్తం డీకంప్రెస్ కాకుండా ఉండడానికి సహాయపడతాయి. కానీ అవుటర్ స్పేస్లో వాతావరణం అనేది అసలుకి చాలా కోల్డ్గా ఉంటుంది. అందులో అవుటర్ స్పేస్ చాలా వాక్యూమ్, అంటే అందులో శూన్యం తప్ప ఏముండదు, గాలి ఉండదు, ట్రావెల్ అవ్వడానికి గ్రావిటీ ఉండదు, ఎయిర్ ఉండదు, కేవలం హీలియం, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్ ఇలాంటి పలు వాయువులు మాత్రం ఉంటాయి. ఆ వాతావరణాన్ని చాలా సూక్ష్మంగా, వాక్యూమ్గా చేసి అందులో గ్రావిటీ లేకుండా చేయటం, అలానే అక్కడ ట్రావెలింగ్కి అనుకూలంగా చేయకపోవటం, అట్లానే దాన్ని చాలా కోల్డ్ టెంపరేచర్కి, ఫ్రీజింగ్ టెంపరేచర్కి తీసుకెళ్ళటం, అందులో గడ్డకట్టే చలి తీవ్రత ఉండటం వల్ల ఇలాంటి వాతావరణంలో ఒక షిప్ని ట్రావెలింగ్ చేయటం అనేది అసాధ్యం. అంటే ఈ మెటల్స్ యూజ్ చేసి మనం స్పేస్లో ట్రావెల్ చేయలేం. ఈ మెటల్స్ ఆ స్పేస్ ఎన్విరాన్మెంట్ని తట్టుకోలేక క్రష్ అయిపోయి అక్కడే బ్లాస్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన టైటానిక్ సందర్శించడానికి వెళ్ళిన కొంతమంది బిలియనియర్స్ మీరు చూసే ఉంటారు వార్తల్లో. ఆ నీటి లోతుకి వెళ్ళే కొద్దీ నీటి సామర్థ్యం పెరగటం, దానివల్ల ఆ షిప్ అనేది కుంగిపోవటం, అది తర్వాత బ్లాస్ట్ అయిపోవటం అంటే మీరు చూసే ఉంటారు. సేమ్ ఫార్ములా ప్రిన్సిపల్ ఇక్కడ వర్తిస్తుంది స్పేస్లో. స్పేస్ వెళ్ళే కొద్దీ ఆ స్పేస్లో ఉండే చలి తీవ్రత వల్ల ఆ స్పేస్ షిప్ గడ్డగట్టి అది కుంగిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ మెటల్స్ ఆ స్పేస్ ట్రావెల్కి సహాయపడు. అలానే స్పేస్ ఇంజిన్ గురించి మనం తెలుసుకుంటే, మనం రాకెట్స్లో వాడే స్పేస్ ఇంజిన్ కేవలం రాకెట్స్కి చుట్టూ థ్రస్టర్స్ పెట్టి అందులో పొయ్యిలు పెట్టి దాన్ని ఇగ్నిస్ చేయటం వల్ల దాంట్లో నుంచి వచ్చే వేడి ఆ రాకెట్ని గాల్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మిగతా 2 రాకెట్స్ థ్రస్టర్స్లో నుండి హై ప్రెషర్ వల్ల అది మనం స్పేస్లోకి ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
కానీ స్పేస్ షిప్కి ఇలాంటివి యూజ్ చేయాలి. ఎందుకంటే అవుటర్ స్పేస్లో మనం థ్రస్టర్స్తో స్పేస్ ట్రావెలింగ్ చేయడం, అలానే స్పేస్ షిప్ పనిచేయవు. వాటికి అత్యాధునిక ఇంజన్స్ ఉండాలి. కానీ ఇంజన్స్ అనేవి స్పేస్లో పనిచేయవు. దానికి అధునాతనమైన ఫార్ములా కూడిన ఒక ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యూయల్ ఫార్ములా మన వాళ్ళు ఇప్పటికీ కనిపెట్టలేదు. అలానే ఆ ఇంజన్స్ ఇప్పటికీ తయారు చేయలేదు. దానికి కారణం ఇంజన్స్ అనేది ఫ్యూయల్తో నడిచే ఇంజన్స్ ఎక్కువగా ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి. కానీ స్పేస్లో ఉండే హై కోల్డ్ టెంపరేచర్ వల్ల అవి గడ్డకట్టుకుపోవటం, అలానే అందులోంచి వచ్చే హై హీట్ వేపర్స్ అని ఉత్పత్తి కాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల స్పేస్ మనం ఇంజన్స్ పనిచేయకపోవటం, వాటి వల్ల స్పేస్లో షిప్ ఇరుక్కుపోవటం, ఆ ఒత్తిడికి గడ్డకట్టుకుపోవటం, కుంగి పేలిపోవటం, బ్లాస్ట్ అయిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇదిగా ఒక కారణం. అలానే సినిమాలు చూపించే ఎక్కువగా ఫార్ములాలు ప్రాక్టికల్గానే మనం నిరూపించడం కేవలం థియరీ పార్ట్స్లోనే జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం గత కొన్ని సంవత్సరాలు చూస్తే మన రాకెట్స్లో కొన్ని విఫలం అవ్వటం, అట్లానే టెస్లాకు సంబంధించిన అవుటర్ స్పేస్ ట్రావెలింగ్ షిప్ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కేవలం 11,000 అడుగుల వరకే వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం వంటిది మీరు చూసే ఉంటారు వార్తల్లో. ఇదిగా ఉదాహరణకు తీసుకోవచ్చు. అంటే ఆ ఫార్ములాలు బోర్డు మీద చూస్తే నిజంగా అనిపిస్తే కానీ ప్రాక్టికల్ చేస్తే నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలానే అది నిజంగా నిరూపించడం కూడా సాధ్యం కాదు. ఒక స్పేస్ షిప్ ట్రావెల్ చేయడానికి, తయారు చేయడానికి ఒక అధునాతనమైన ఇంజన్, ఒక కొత్త రకమైన ఫ్యూయల్, మరి స్పేస్ని అట్మాస్ఫియర్ తట్టుకునే మెటల్స్ వంటివి ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనం ఒక స్పేస్ షిప్ని తయారు చేయగలం. అవుటర్ స్పేస్ సినిమాలు చూపించే స్పేస్ షిప్స్ ఎక్కువగా అవుటర్ స్పేస్ ఎన్విరాన్మెంట్ను తట్టుకొని మెటల్స్తో తయారు చేయబడి అందులో వచ్చే థ్రస్టర్లు, ఇంజన్స్ కూడా హై ప్రెషర్ రిలీజ్ చేసే ఇంజన్స్, అందులో ఫ్యూయల్ కూడా అత్యాధునికమైనదిగా చూపిస్తారు. కానీ అది మన కార్ లేదు. మన వాడే ఇంజన్స్, కార్లో ఇంజన్స్ స్పేస్లో పనిచేయవు. అలానే మనం ఇప్పటికి కూడా ఎయిర్ ప్రెషర్తోనే మరి భూమికి తిరిగి రావటం మరి వంటి మనం రాకెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఎయిర్ ప్రెషర్, ఎయిర్ థ్రస్టర్స్ని మన వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇదిగా ఒక కారణంగా చెప్పచ్చు. ఇంకా స్పేస్ ట్రావెల్ గురించి చెప్పాలంటే, ఒక స్పేస్లో ట్రావెల్ చేయాలంటే లైటర్ స్పీడ్ని యూజ్ చేయాలి. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే స్పేస్లో ట్రావెల్ చేయడం అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ షిప్లో సందర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా పడవ ప్రయాణాలు, స్కూబా డైవర్స్ చాలామంది వాళ్ళ సబ్మెరీన్లు కుంగిపోవడం, అక్కనే మాన్ ఫంక్షన్ అవ్వటం జరగటం మనం చాలా చూసుంటాం. అది కూడా ఒక ఉదాహరణకు తీసుకోవచ్చు. అంటే మనం ఎర్త్లోనే ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఇంకా స్పేస్లో ట్రావెల్ చేయటం అనుకోవడం చాలా అసాధ్యంగా ఇప్పట్లో కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.